ఇంత అందమైన మనిషికి ఇలాంటి బోర్డిచ్చినాడేంది ఆ దేవుడు అని ఎంతమందికి అనిపించింది ఫ్రెండ్స్. యష్మిని చూస్తే, యష్మిని బిగ్ బాస్లో చూసి చాలా మంచిగా అనుకున్నాను నేను. మంచిగా బాగా ఆడింది, తను నెగ్గింది అని. కానీ నిన్న అరుపులు గెంతులు ఆ బిహేవియర్ చూస్తే ఎంత మందికి ఎలా అనిపించింది. ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు కానీ, ఒకటి చెప్పేటప్పుడు కానీ, సంచాలకులకి హెల్ప్ చేసేయాలి పోయి అంతా యాడ్ చేసి అన్నీ గొడవ చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటాను. అది డబుల్ స్టాండర్డ్సా కాదా? నేను కనుక ప్రేరణ ప్లేస్లో ఉంటే చెప్పేవాడిని, మీరు కూడా అరిచారు కదా వెళ్ళిపోండి అని. నాగార్జున గారు దయచేసి ఈ వీక్ ఏదో ఒకటి చేయాలి, ఈ అమ్మాయి గురించి చెప్పాలి. ఎందుకంటే అరిచేసి కేకెట్టేసి అది గేమ్ రా నాయన, మీరే నెగ్గారు కదా 2 వారాలు, నామినేషన్ కూడా లేదు. ఇక అంతే వరుస పెట్టేస్తారు 3rd వీక్ యష్మికి నామినేషన్. అదైతే పక్కాగా చెప్పచ్చు, ఎందుకంటే తను ఆడే ఆట అట్లా ఉంది. అండ్ తన బిహేవియర్ కూడా అలాగే ఉంది, హైపర్ యాక్టివ్ అయిపోయి అవసరం లేని చోట కూడా హైపర్. పాపం నిఖిల్ ఏమన్నాడు, మనం ఆర్టిస్ట్ మనం టేక్ కేర్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు అంత ఏముండదు అంటే హీ మెంట్ దట్ రిస్క్ తీసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ప్రాబ్లమ్స్ని కూడా రిస్క్ క్యాలిక్యులేటెడ్గా తీసుకోకపోతే మనకి లైఫ్కే ప్రాబ్లం అనేది. దానిలో కూడా తప్పు ఎత్తుక్కుంటే ఏం చేయాలో ఏంటో మచ్చా ఏం అర్థం కావట్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత చూద్దాం.